తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ మొదలైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులవృత్తుల వారు పోరాడారని అన్నారు. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవడానికే రజతోత్సవ సభ అని చెప్పారు. పదవులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవాలని ఎందరో ప్రయత్నించారని, కానీ ఎవరి వల్ల కాలేదని చెప్పారు. తెలంగాణ ప్రకటన చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రి రోసయ్య నిమ్మరసం తాగించడానికి వస్తే తన చేత్తోనే తాగారని గుర్తు చేశారు. రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజానీకం అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అస్త్ర సన్యాసం అన్ని పదవులు వదుకొని 2001లో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు నాతో పాటు విద్యార్థి దశలో విద్యార్థి నాయకులు చదువుకున్న రోజుల్లో మరి యూనివర్సిటీలలో వాళ్ళ పడ్డ కష్టాలు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, సంబంధ వర్గాలు, ఆ రోజు అన్ని కుల వృత్తులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు ఒక తనదైన పాత్ర పోషించినటువంటి జ్ఞాపకాలు ఈరోజు 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ 3 రకాలుగా తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఏమున్నాయి, ఉద్యమ పరిస్థితి ఏముంది, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏముంది, ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి, వెనుకపోయినాయి, యూటర్న్ తీసుకున్నాయి, ఆ జిమ్మికులు అయినా అన్నిటినీ అధిగమించి పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ ఎలక్షన్లు పెడుతూ ప్రజలను ఉత్తేజం చేస్తూ మరి 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడో ఒకసారి తెస్తుంది, టీఆర్ఎస్ని తుడిచిపెట్టుకపోవాలి, తొక్కేసేయాలి, కనుగమరుగు చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలుగా మరి ఆనాటి పరిస్థితులలో అధిగమించి తెలంగాణ ప్రకటన చేసినప్పుడు, చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు నిమ్మరసం ఇస్తారంటే లేదు మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా దీక్ష విరమణ చేయడం, మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ 33 జాతీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజలను ఐక్యం చేసి మరి సావడానికైనా సిద్ధం, వెనుకడుగు నేనని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిండో, ఒక వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందే ఎన్నోసార్లు కేసీఆర్ గారు వెంబడి మేము పాలు పంచుకోవడం, వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలి, నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి, రైతాంగానికి మనం ఏం చేయాలి, కులవృత్తిని ఎట్లా ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో